హాయ్ ఫ్రెండ్స్, చాలామంది హెల్తీగా తినాలంటే ఫస్ట్ మానేసేది నాన్ వెజే. బట్ నాన్ వెజ్ని కూడా హెల్తీగా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇదిగో ఇలా. దానికోసం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని 400 గ్రామ్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో డైరెక్ట్గా చికెన్ వేయాలి. ఇందులో గరం మసాలాలు తక్కువ వేస్తున్నాను, ప్లస్ ఉప్పులు, కారాలు, పసుపులు అన్నీ తక్కువే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు వేయట్లేదు, అయినా కానీ టేస్ట్ కమ్మగా ఉంటుంది. తర్వాత ఒక గ్రీన్ చిల్లీ, ఒక గుప్పెడు మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కలిపి వేసేసాను. తర్వాత ఉప్పు తగినంత, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. చికెన్లో నీళ్ళు ఇలా ఇంకిపోయేదాకా కలుపుకోవాలి. నాకు అలా బోర్ కొట్టినప్పుడు మా బాల్కనీలో కుండీ ఖాళీగా ఉంటే ఆనియన్స్ వేసాను. ఆ స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకొని తగినంత ఇందులో వేసుకోవాలి. ఇందులో మెయిన్గా 2 పొడులు వేస్తున్నాను. నువ్వుల్ని రోస్ట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చిగా కూడా గ్రైండ్ చేసుకొని పొడిలాగా వేసుకోవచ్చు. మనం టొమాటోస్ కూడా వేయట్లేదు కాబట్టి చిక్కదనం కోసం ఓట్స్ పౌడర్, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక గుప్పెడు ఓట్స్ని డైరెక్ట్గా మిక్సీలో వేసేసి పౌడర్లా చేసుకొని 1 టీ స్పూన్ వేసుకోవడమే. మధ్యలో కొంచెం వాటర్ వేసుకొని చికెన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో దింపేసే ముందు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతే.